హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఇళ్ళల్లో అలాగే పెరట్లో నందివర్ధన మొక్కలు ఉంటాయి కదండి. దాని పువ్వులండి ఇవి. సేమ్ మల్లెపూలలాగే ఉంటాయి, ఏమీ తేడా కూడా డిఫరెన్స్ మనకేమీ అనిపించదు. ఇలా ఒక సూదిని తీసుకుని దారం ఎక్కించుకుని వాటితో మనం ఇలా నందివర్ధన పూలను గుచ్చుకోవాలండి. గుచ్చుకుని ఒక మడత పెట్టిన అరిటాకు వేసుకుని దానిపై రెడ్ రోజెస్ని ఇలా పెట్టుకుంటే మన కుచ్చు కింద వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. మళ్ళీ సేమ్ అదే 2 ఇంచుల తర్వాత దాన్ని మళ్ళీ మనం అలా గుచ్చుకోవాలండి. అంటే 2 జానాలు ఉండాలి. 2 జానాలు వచ్చాక సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్లో మనం అలా కుచ్చేసుకుని పైన ఒక జాన పెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత వేరే దారాన్ని అటాచ్ చేసుకుని సేమ్ ఇందాక ఎలా గుచ్చామో అదే గుచ్చాలి. అలా గుచ్చిన తర్వాత ఎంతో నీట్గా ఉంటుంది. కృష్ణుడికే కాదు, మనం ఏ దేవుడికి వేసినా చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, ఉంటాను, బాయ్.